అందరికీ నమస్కారం. ఈ స్వాధ్యాయం అనే ఛానల్ ద్వారా నేను ఆముష్మిక సోపానాలు అనే ఒక వేదాంత గ్రంథ పఠనాన్ని చేయబోతున్నాను. ఈ గ్రంథ కృతికర్త డాక్టర్ శ్రీ వేమూరి సీతారామయ్య గారు, శ్రీమతి వేమూరి పార్వతమ్మ గారు. వారి గురించి స్వామి అమృతానంద తీర్థ బ్రహ్మశ్రీ కలగా ఆంజనేయ శాస్త్రి గారు రచించిన ఒక శ్లోకాన్ని పఠించబోతున్నాను. వేమూరి వంశ సంభూత పార్వతీపతిరాత్మవిత్ సీతారామ కవి సాక్షాత్ భవభావ భిషగ్వరః ప్రత్యహం పరిశోధితాద్వైతాత్మ తత్వసుబోధకం నిత్య సద్గురు భక్త పూజాసక్త చిత్త విభాస్వరం స్వాశ్రితాఖిల లోకదేహ భవాయ ఏకభిషగ్వరం భావయే హృది భవ్య సీతారామ సద్గురు పాదుకాం. స్వామి అమృతానంద తీర్థ బ్రహ్మశ్రీ కలగా ఆంజనేయ శాస్త్రి గారు. ఈ ఆముష్మిక సోపానాలు అనే గ్రంథం డాక్టర్ వేమూరి సీతారామయ్య గారు రచించారు. ఇది 4 గ్రంథ కుసుమాల సమాహారం. శంకరాద్వైతం ఆధారంగా శ్రీ వేమూరి సీతారామయ్య గారు రచించిన ఈ 4 గ్రంథాలు ఆత్మవిద్య కోసం పాటుపడుతూ ఆముష్మిక జీవనం సాగిస్తున్న సాధకులకు ఉపకరించే సోపానాలు. శ్రీ వేమూరి సీతారామయ్య గారు మానికొండ గ్రామీణ చికిత్సాలయం 1926లో ప్రారంభించి నిర్వహించేవారు. నందమూరులో శ్రీ సీతారామాశ్రమాన్ని 1936లో స్థాపించారు. వారి శిష్యులు, అభిమానుల కోరిక మేరకు చాలా కాలంగా అందుబాటులో లేని ఈ 4 గ్రంథాలను ఒకే సంకలనంగా తీసుకువస్తున్నారు ప్రకాశకులు. ఇందులోని గ్రంథాలు అనుభవ వేదాంత సూక్తులు, పంచతత్వ వివేకము, వివేక చూడామణి తాత్పర్య బోధిని, శ్రీమద్ భగవద్గీత తాత్పర్య బోధిని. శాంతం శాశ్వతమప్రమేయమనఘం నిర్వాణ శాంతిప్రదం బ్రహ్మ శంభుపణీంద్ర సేవ్యమనిశం వేదాంత వేద్యం విభుం రామాఖ్యం జగదీశ్వరం సురగురుం మాయామనుష్యం హరిం వందేహం కరుణాకరం రఘువరం భూపాలచూడామణిం. పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు, సిద్ధేశ్వరి పీఠాధిపతి కుర్తాళం వారు ఈ గ్రంథం గురించి ఆశీర్వాద శ్రీముఖము ఇలా చెప్పారు. శ్రీ వేమూరి సీతారామయ్య గారు గురుకృప చేత వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థులైన వారు. వారు రచించిన 4 తాత్విక గ్రంథములు ప్రజ్ఞాన ప్రబోధకమైనవి. వాని ముద్రిత ప్రతులు లభ్యం కాకపోవటం వల్ల వారి కుమారులు రామ్మోహన్ రావు గారు పునర్ముద్రణ చేయించి అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమైన విషయము. తత్వ ప్రపంచంలో శంకరాచార్యుల వారిని మించిన వారు లేరు. అద్వైత మార్గమును అధిగమించగలిగిన మరొక పంథా లేదు. దానికి ఎందరో గ్రంథాలు వ్రాశారు. జగద్గురువుల రచనలకు వ్యాఖ్యలు రచించారు. సీతారామయ్య గారు శ్రద్ధాభక్తులతో కృషి చేసిన నిష్ణాతులైన మహనీయుల కరుణ వల్ల ఇటువంటి విశిష్ట గ్రంథాలను నిర్మించారు. సమాసక్తులైన సహృదయులకు ఇవి ఎంతో ఉపయోగకరమైనవి. ఈ ఆముష్మిక సోపానాలనే గ్రంథం వేదాంత భావకులు సంభావింతురుగాక. రామ్మోహన్ రావు గారికి, వారి కుటుంబ సభ్యులకు పరమేశ్వరి శుభములను ప్రసాదించునుగాక. నారాయణ స్మరణతో
శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి. ఇది వారు చెప్పిన ఆశీర్వాద శ్రీముఖము. ఇక మనం ప్రకాశకుల మనవికి వెళ్దాం. గృణుతే తత్వమాత్మీయం ఆత్మీకృత జగత్రయం ఉపాయోపేయ రూపాయ శివాయ గురవే నమః. ఆముష్మిక సోపానాలు అనే ఈ ప్రచురణ మా నాన్నగారు కీర్తిశేషులు డాక్టర్ వేమూరి సీతారామయ్య గారు కూర్చిన 4 గ్రంథ కుసుమాల సమాహారం. అవి వరుసగా అనుభవ వేదాంత సూక్తులు, పంచతత్వ వివేకము, వివేక చూడామణి తాత్పర్యబోధిని, భగవద్గీత తాత్పర్యబోధిని అనునవి. ఇవి ముఖ్యంగా గీర్వాణ భాష పరిచయం లేని ముముక్షువుల ఉపయోగం కొరకు ఉద్దేశింపబడినవి. వీటి ప్రచురణ కాలం 1968 నుంచి 70 సంవత్సరాల మధ్యకాలం. 1970 ఆగస్టు 15 తేదీన నాన్నగారు బ్రాహ్మీభూతులైనారు. వారి అనంతరం ఈ గ్రంథాలే వారి అనుయాయులకు కరదీపికలై వారి ఆధ్యాత్మిక ప్రగతికి దోహదపడేవి. ఇటీవల కాలంలో ఈ గ్రంథాలకు కొరత ఏర్పడినది. చాలామంది వారి అనుయాయులు ఈ గ్రంథాల కొరకు నన్ను సంప్రదించసాగారు. కావున ప్రచురణ కార్యక్రమాన్ని చేపట్టాను. ఈ 4 గ్రంథ కుసుమాల్లోనూ ప్రతిపాదితమైన విషయము ఆత్మవిద్య లేక బ్రహ్మ విద్య మాత్రమే. ఈ విద్య అవిచ్ఛిన్న గురు శిష్య పరంపరలో మన వరకు ప్రాప్తించిన విధం ఈ క్రింది శ్లోకము చెబుతుంది. నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్రమధాస్య శిష్యం శ్రీశంకరాచార్యమధాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం తోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమనతోస్మి. మన ఆధ్యాత్మిక వారసత్వానికి వేదమే పరమ ప్రమాణం. మహర్షులు ఆత్మానుభూతిని పొంది సమాధినిష్టలో దర్శించి ప్రకటించిన సత్యాల సంపుటీకరణమే వేదాలు లేక శృతులు. ఋషులు మనకు అందించిన ఈ మహోన్నత విజ్ఞానాన్ని తరతరాలకు యోగ్యతను అనుసరించి అందచేయుటకు గాను శ్రీ శంకర భగవత్పాదుల వారు 4 వేదాలకు 4 దిశల ఆమ్నాయ పీఠాలను నెలకొల్పారు. వాటిలో శ్రీ శృంగేరి దక్షిణామ్నాయ పీఠం. యజుర్వేద ప్రధానంగా ఈ పీఠ నిర్వహణ ఉంటుంది. శుక్ల యజుర్వేద శాఖకు చెందిన బృహదారణ్యకోపనిషత్తులోని అహం బ్రహ్మాస్మి మహావాక్యం వీరికి ప్రమాణం. ఈ సందర్భంగా మనం తెలుసుకొనవలసినవి ఏమిటంటే 4 పీఠాల వారు 4 వేదాలను శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి సాధనలు చేస్తారు. వారి పీఠానికి కేటాయించబడిన వేదంలో విశేష కృషి చేసి విద్యా వ్యాప్తి చేస్తారు. తపస్సంపన్నులు సిద్ధ పురుషులు అయిన శ్రీ శృంగేరి గురువుల పరంపరలోని మహనీయ బోధనలతో శ్రీ శంకరాద్వైత మార్గంలో ఆత్మానుసంధానం కావించుకొనిన మహాపురుషులు శ్రీ పాలావజ్జుల లక్ష్మీనారాయణ శాస్త్రి గారు. సహజానంద భారతి అనున్నది వీరి దీక్షానామం. మా తల్లిదండ్రులు 1930 సంవత్సరంలో వీరిని మా ఇంటికి ఆహ్వానించి దాదాపు ఏడాది పాటు గురు శుశ్రూష చేయుచు ఉపదేశములు పొందిరి. వారి పరిపూర్ణ కటాక్షంతో నాన్నగారు వారి అంతేవాసులుగా ఎదిగిరి. జన్మాంతర సంస్కార బలముచే విద్యార్థి దశ నుండే నాన్నగారి మనస్సు జిజ్ఞాసతో కూడిన సృజనాత్మకత కలిగి ఉండేది. ఋషితుల్యులైన మా ముత్తాత శ్రీ వేమూరి శేషాద్రి శాస్త్రి గారి వద్ద పెరుగుటచే శైశవం నుండి ఆధ్యాత్మిక వాతావరణం కలిగి ఉన్నారు. ఆధ్యాత్మిక విద్యలో సహాధ్యాయి అయిన మా అమ్మగారు స్వర్గస్థులైన వేమూరి పార్వతీదేవి గారి సహచర్యం వీరి సాధనలకు పరిపుష్టత చేకూర్చింది. సద్గురు కటాక్షంతో వారు అంతర్ముఖులై ఇంద్రియాతీత క్షేత్రంలో
అనగా ట్రాన్సెండెంటల్ విజ్డమ్, ఆధ్యాత్మిక సత్యాన్వేషణమే అనగా సెర్చ్ ఫర్ ఎటర్నల్ ట్రూత్ జీవన ఉద్యమంగా కొనసాగారు. శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా అనేక ఆధ్యాత్మిక రహస్యములను గ్రహించిన వారై తనను ఆశ్రయించిన ముముక్షువులకు విద్యా రహస్యాలను బోధించేవారు. 1934 సంవత్సరంలో వీరి గురువులు బ్రహ్మైకత్వం పొందిన తర్వాత 1936 సంవత్సరమున శ్రీ సీతారామ ఆశ్రమమును కృష్ణా జిల్లా నందమూరు గ్రామమున నెలకొల్పిరి. అందులో శ్రీ సీతారామ విగ్రహాలు, శివాలయం ఏర్పాటు చేసి చైత్రమాసంలో శ్రీరామనవమి ఉత్సవాలు, కార్తీక మాసంలో అభిషేకాలు, ఇతర పర్వదినాల్లో సంబంధిత ఉత్సవాలను నిర్వహించేవారు. దీనివలన సామాన్య జనులలో ఆధ్యాత్మిక చింతన కలుగచేసినవారు. ప్రస్థానత్రయ ప్రవచన మహాయజ్ఞం, శ్రీరామరాజ్య పట్టాభిషేకం, భాగవత సప్తాహం, శ్రీమద్ భగవద్గీత జ్ఞానయజ్ఞములు మొదలగునవి నిర్వహించారు. అనేక సంవత్సరాల పాటు సాగిన వారి కృషి ఫలితంగా అతి సామాన్య జీవితం సాగించే స్త్రీ పురుషులు సైతం త్రికరణ శుద్ధిగా ఆత్మదర్శన సాధనకు సమాయుత్తమైనారు. 1970వ సంవత్సరంలో మా నాన్నగారు పరమపదించిన అనంతరం 1980 సంవత్సరం వరకు మా అమ్మగారు ఆశ్రమ నిర్వహణ సాగించారు. శిష్యవర్గం వృద్ధులగుట, ఇతర కారణాల వల్ల ఆశ్రమ నిర్వహణ కుంటుపడుట వలన శ్రీ సీతారామాశ్రమమును విస్తృత ఆధ్యాత్మిక ప్రచార ప్రసార నిమిత్తము క్రీస్తు శకము 2000 సంవత్సరంలో శ్రీ చిన్మయ మిషన్ వారికి అప్పగించడమైనది. అందుచే ఇప్పుడు శ్రీ సీతారామ చిన్మయ కేంద్రముగా విరాజిల్లుచున్నది. ఐహిక ప్రపంచములో తలమునకలై ఉండే సామాన్య వ్యక్తికి ఆధ్యాత్మిక జిజ్ఞాసను కలిగించి దానిని క్రమముగా పెంపొందించుకున్నటకు వీలుగా నాన్నగారు శ్రీ శంకరుల సాహిత్యంలోని భగవద్గీత, వివేక చూడమణి వంటి గ్రంథాలను వాడుక భాషలో వచన కావ్యంగా రూపొందించారు. ఈ గ్రంథములను పరిశీలించిన మహామహులు తర్క వేదాంతాలంకార శ్రీ ముదిగొండ పిచ్చయ్య శాస్త్రి గారు నాన్నగారిని సద్గురు పరంపరా ప్రాప్త బ్రహ్మాత్మేక్య సాక్షాత్కార సంపన్నులగును సశాస్త్రీయముగా తత్వ విచారమునరించి కృతార్థులైన పుణ్యాత్ములగును అభివర్ణించిరి. వీరి భగవద్గీతను మాన్యులైన శ్రీ రామకృష్ణానంద స్వామి, ఆ రోజుల్లో గీతావాణి పత్రిక సంపాదకులు, అప్పటి గాయత్రి పీఠాధిపతులు శ్రీ 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 విద్యాశంకర భారతీ స్వామి వారు ఎంతో ప్రశంసించిరి. ఈ ప్రముఖుల లేఖలను అనుబంధంలో కూడా చూడగలరు. పంచతత్వ వివేకము మరియు అనుభవ వేదాంత సూక్తులు నాన్నగారి తపఫలములు. అవి ముముక్షువులకు, జిజ్ఞాసులకు మార్గదర్శికలు ప్రణాళికలు అనగా గైడెన్స్ నోట్స్. ఈ సంకలనంలోని 4 గ్రంథములు ఐహిక జీవము నుండి ఆముష్మిక ఉన్నతికి దోహదపడేవి కనుక దీనికి ఆముష్మిక సోపానాలు అను పేరు స్థిరం చేయడమైనది. భారతీయ తత్వశాస్త్రమునకు శ్రీ శంకరాద్వైత వేదాంతము పర్యాయ పదముగా భావింపబడుచున్నది. శ్రీ శంకరులు అద్వైత సారాంశమును బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవనా పరహ అను శ్లోకార్థంలో నిర్వచించినారు. దీని అర్థము బ్రహ్మము జగత్తుపై సంపూర్ణాధికారము కలిగినది, యథార్థమైనది, అబ్సల్యూట్ అనగా ఎటువంటి మార్పు లేనిది. దృశ్యమాన ప్రపంచము మార్పులు కలిగినది, భ్రాంతితో కూడినది. జీవుడు దేహదారి బ్రహ్మము కంటే వేరు కాదు. బ్రహ్మము లేదా పరమాత్మ యొక్క స్వరూపము సత్ అనగా ఎగ్జిస్టెన్స్, చిత్ అనగా కాన్షియస్నెస్, ఆనందము అనగా బ్లిస్గా తెలుపబడినది. ఇటువంటి పరమాత్మ స్వరూపమును సాక్షాత్కరించుకొనుటకు కేవలము జ్ఞాన మార్గమే శరణ్యముగా చెప్పిరి. ఈ మార్గము వివేకము, వైరాగ్యము, శ్రద్ధ, ముముక్షత్వము అను 4 అంశములు కలిగినది. ఉపనిషత్తులు పరమాత్మ తత్వమును నేతి నేతి అను పదముల ద్వారా సూచించున్నవి. పరమాత్మకు సంబంధించిన నిజమైన జ్ఞాన సముపార్జనము వలన ప్రాపంచిక శారీరకమైన భ్రాంతి తొలగిపోవును. ఆత్మ అనగా ఇంద్రియాలకు, మనస్సుకి, బుద్ధికి శక్తి నొసుగునది. అనగా మన ఇంద్రియాలు అంతఃకరణల వెనుక
సాక్షీభూతమైన ఆత్మను సాక్షాత్కరించుకున్నటయే సాధకుని లక్ష్యము కావాలి. నేడు మనం ఆధునిక సమాజంలో ఉన్నాం కనుక మనందరం ఆధునికులం. ఆధునిక సౌకర్యాలు ఉపయోగించడం చేత మనం ఆధునికులం. కానీ ఈ పదానికి ఒక గంభీర అర్థం కూడా ఉంది. సత్యమందు గాఢమైన ప్రేమ కలిగి తర్కబద్ధమైన పరిశోధన జరిపే సామర్థ్యం గల జిజ్ఞాసువే ఆధునికుడు. అటువంటి ఆధునికులకు ఈ గ్రంథం ఉపయోగపడాలని, తద్వారా సర్వులకు శ్రేయస్సు కలగాలని కోరుకుంటున్నాను. ఈ సంకలనంలోని పంచతత్వ వివేకం మరియు వివేక చూడామణి గ్రంథాలు జీవన సురభి అనే పత్రికలో ధారావాహికంగా ప్రచురితమైనవి. విదితాఖిల శాస్త్ర సుధా జలదే మహితోపనిషత్ కథితార్థ నిధే హృదయే కలమే విమలం చరణం భవశంకర దేశిక మే శరణం భవశంకర దేశిక మే శరణం. జ్ఞానశక్తి విరచిత దివ్యాద్వైత కోశ చతుష్టయం దేశికేంద్ర సుహస్త గర్భ సముద్భవం త్రిగుణాతిగం నిత్య శుద్ధ విముక్త బుద్ధానంత రూప మనీశ్వరం భావయే హృది భవ్య సీతారామ సద్గురు పాదుకా. ఇది డాక్టర్ వేమూరి రామ్మోహన్ రావు గారు, మానికొండ ప్రకాశకులు వారు రచించిన మనవి. మిగిలిన గ్రంథం తర్వాతి అంశంలో చదువుకుందాం. నమస్కారం.